నాటుకోడి ఫ్రై అయితే చేస్తున్నాను. నాటుకోడి అంటే మా ఆయనకు చాలా ఇష్టం, బట్ నాకైతే ఇష్టం ఉండదు అని మా ఆయన ఏమీ ఎక్కువ తీసుకురాడు. చాలా రోజులు అవుతుందని మా మామయ్య కోళ్ళని అయితే తీసుకొని వచ్చాడు. ఇంకా తలా ఇంత 3 ఇళ్ళకైతే పంపించాడు. ఇక కుక్కర్లో వేద్దామంటే మా ఆయనకు నచ్చదు, అందుకని కడాయిలోనే వేస్తున్నాను. చాలా మంది కడాయిలో వేస్తే అసలు ఉడకదని అనుకుంటూ ఉంటారు కదా. ఈ ప్రాసెస్ లో ఒక్కసారి ట్రై చేయండి, సింపుల్ గా అయిపోతుంది. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ వేసేసుకొని అది మగ్గిన తర్వాత ఒక లవంగం, ఒక యాలకు, కొంచెం జీలకర్ర వేసి ఆనియన్స్, కరివేపాకు వేసి ఇది చిన్న ఫ్లేమ్ లో ఆనియన్స్ మంచి కలర్ లోకి వచ్చాక అల్లం వేసి పచ్చి వాసన పోయే వరకు ఉంచేసుకోండి. ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా నాటుకోడిని, అది వేసి అందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టేసుకొని నాటుకోడిలో వాటర్ వస్తుంది కదా అది మొత్తం ఇంకిపోయే వరకు మంటను పెద్ద ఫ్లేమ్ లో పెట్టేసుకున్న తర్వాత ఆయిల్లోనే ముక్క మెత్తబడాలి. తర్వాత కారం వేసుకొని 10 నిమిషాలు మగ్గిన తర్వాత ధనియాల పౌడర్, కొబ్బరి పౌడర్, కొత్తిమీర వేసి లాస్ట్ లో ఇంకా దించేసుకోవడమే. ఇక నాటుకోడి ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. ఈ ప్రాసెస్ లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఉంటాను.